నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. ఏపీ రాజకీయాల్లో చాలామంది రాజకీయ నేతలకు ఇది వర్తిస్తుంది. రాజకీయాల్లో సైతం సామెతలు గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్ అవుతుంది. ఆవేశంలోనూ పార్టీ అధినేతల మెహర్బానీ కోసమో నోరు పారేసుకునే నేతలు తగిన మూల్యం చెల్లించుకుంటున్న ఉదాంతాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అలా నోరు పారేసుకునే భారీ మూల్యం చెల్లించుకున్నారన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన నోరు జారటం ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన నల్లపరెడ్డి వ్యాఖ్యలు ఆమె పట్ల సానుభూతిని పెంచితే కొవ్వూరులో ఆయన రాజకీయ భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఆయన తండ్రి వారసత్వాన్ని కొనసాగించి రాజకీయాల్లో ఇంతకాలం నిలబడ్డారు. కానీ జగన్ హయాంలో వేసిన తప్పటడుగులే ఆయన పాలిట శాపంగా మారబోతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుతం కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య రేగిన రాజకీయ చిచ్చు రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి మధ్య చెలరేగిన రాజకీయ దుమారం కలకలం రేపింది. ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు అధికార పక్షం, అధికార పార్టీని ఇరుకుని పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ పరస్పరం పావులు కదిపే స్థాయికి వారి మధ్య వివాదం వేదిక అవుతూ రోజు రోజుకి ముదిరిపోతుంది. ఈ వివాదం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం చూపే పరిస్థితి కూడా ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఆయన వారసత్వంపై కూడా ఇది ఒక ఆటంకంగా మారుతుందని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ యోధులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనంద్ కుటుంబ సభ్యులు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు. ఆ కుటుంబాల నుంచి వారి వారసత్వాలు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. నల్లపరెడ్డి కుటుంబం నుంచి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తనయుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత నెల్లూరు టీడీపీ ఎంపీ బడా ఇండస్ట్రియలిస్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వరుసకు ప్రశాంత్ రెడ్డి చెల్లెలు వరుస అవుతుంది. కానీ వాయు వరుసలు లేకుండా ఒక మహిళను ఉచ్చరించడానికి కూడా వీల్లేని విధంగా చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలు మళ్ళీ సమర్థించుకుని మరో పెద్ద తప్పు చేశారు. దీంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఏర్పడింది. ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల హద్దు మీరి ప్రశాంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయంటున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడికి ఆయన వైఖరే కారణంగా చెప్తున్నారు. ప్రశాంత్ రెడ్డికి కొవ్వూరు వాసుల్లో సానుభూతి పెరుగుతుండటం అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. నల్లపరెడ్డి అనుచిత వ్యాఖ్యలు కొవ్వూరులో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. రోజులు గడుస్తున్నా ఆ పొలిటికల్ హిట్ పెరుగుతూనే ఉంది, కానీ అసలు తగ్గటం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లా ప్రశాంతతను ప్రసన్నకుమార్ రెడ్డి భగ్నం చేశారనే విమర్శలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆయన తనయుడు రంజిత్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీని ఇరుకుని పెట్టేందుకు ప్రసన్నకుమార్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే ఆయనను పోలీసులు 3 గంటలకు పైగా విచారించారు. అంతేకాకుండా రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా కొనసాగింది. మొత్తం 40 ప్రశ్నలకు ప్రసన్నకుమార్ రెడ్డిని వివరణ కోరారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలపైన కేసులు పెట్టుకుంటూ వెళ్తే దేశంలో ఉన్న కోర్టులు చాలవంటూ ఆయన తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. గతంలో అమరావతి విషయంలో వైసీపీ నేతల వైఖరికి తగ్గట్టుగానే ఆయన తన వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. తమ పార్టీ వారికి రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదని, ఎవరు ఏంటి అనేది మైండ్లో గుర్తుంటుందని ఇండైరెక్ట్గా వార్నింగ్లు కూడా ఇచ్చారు.
నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్లపై దాడులు చేసే రాజకీయాలు ఎప్పుడూ లేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసింది తప్పని మాత్రం ఆయన ఒప్పుకోవటం లేదు. తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా ముందుకెడుతున్నారు ప్రశాంత్ రెడ్డి. గ్రౌండ్ లెవెల్లో పునాదులు పటిష్టం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. వేలాది మంది ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు టీడీపీలో చేరుతున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. జగన్ వైఖరితో విసిగిన వారిని తమ వైపు తిప్పుకునే పనిలో ప్రశాంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో విజయం శాశ్వతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూనే తెర వెనకాల మంత్రాంగంతో నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. 2029లో జరిగే ఎన్నికల నాటికి వారసుని తయారు చేయాలని భావించిన తండ్రి పాపాలు కొడుక్కి శాపాలుగా మారతాయని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. తండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఒక్క తప్పు నల్లపరెడ్డి వారసుని నీడలా వెంటాడే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.